ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగున్నారని మేము ప్రభు నామమున విశ్వసిస్తూ ఉన్నాం. మరియు కుమారు ఈ పునరుద్ధాన ఆరాధన దినమును బట్టి ప్రభుని మనం స్తుతించాలి, ఆరాధించాలి. ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన పూర్వకంగా నాతో ఏకీవించి ప్రార్థనలో పాలు పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరము గల మా తండ్రి, గొప్ప దేవుడా, ఆది అంతమునై ఉన్నవాడు, మహాకాశము సృష్టించిన సృష్టికర్త, ఈ పరిశుద్ధమైన నీ ఘనమైన నామానికి వందనాలు యేసయ్యా. మరి ఒక మారు ప్రభువా గతించిన పునరుద్ధాన ఆరాధన దినం నుండి ఈ పునరుద్ధాన ఆరాధన దినం వరకు నీ సజీవమైన రేకుల చాటు మమ్మల్ని భద్రపరుచుకుని, అయ్యా నువ్వు ఇచ్చిన సురక్షతను బట్టి, భద్రతను బట్టి ప్రభువా నీ నామాన్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నామయ్యా తండ్రి. మరి ఒక మారు నాయన ఈ ఆరాధన కూడికను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. మరి ఒకసారి నా తండ్రి, నీ ప్రియులందరూ గృహాల్లో చేరి నేను ఆరాధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడా మీరు మా మధ్యలో ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పాటల ద్వారా నాయన, స్తుతి ఆరాధన ద్వారా, కీర్తనల ద్వారా నీ నామాన్ని మహింపరచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన ఈ దినమును ఏర్పరచుకున్నటువంటి నీ దాసుని ద్వారా, ఆయన నీ కుమారుని ద్వారా ప్రభు నాయతో మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా మరి కుమారు నా తండ్రి, సర్వ సత్యంలోనికి మమ్మల్ని నడిపించిన వాడు నాయన క్రీస్తు బండపైన మమ్మల్ని కడుతున్నవాడు, క్రీస్తు స్వరూపమును మాకు ఏర్పరిచేవాడు నాయన, నీకు వందనాలు. మరి కుమారు ప్రభు యేసయ్య శిలువలో చేసిన త్యాగాన్ని మరి కుమారు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నీ అమూల్యమైన శరీరాన్ని బట్టి, రక్తాన్ని బట్టి వందనాలు నాయన. నీ శరీరంలో నీ రక్తంలో పాలు పంచుకునే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. మరి కుమారు ప్రభువ ఆ యొక్క గొప్ప స్థితిని బట్టి నీ నామాన్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. అదేవిధముగా తండ్రి, నీ సన్నిధిలో సమృద్ధి కలిగిన నిమిత్తము మా యొక్క హృదయాల్లో మేము నిర్ణయించుకున్న ప్రకారం మా గుప్పిట్లను విప్పి నీ యొక్క మహిమ పరిచర్యలో మేమందరము పాలిభాగస్తులుగా ఉన్నట్లు సహాయము దయచేయండి. నీ నామానికి విరుద్ధంగా అపవాదియు సాతానుడు చేస్తున్న ప్రతి గలిబిని, వారి తంత్రములన్నింటినీ అధికారము కలిగిన నజరుడైన యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. ఈ కూడిక నీ నామానికి మహిమకరముగా, మా జీవితానికి ధన్యకరముగా మీరు జరిగించి ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. మరి కుమారు కొన్ని పాటలు పాడి ప్రభు నామాన్ని మహింపరచుదాం. పాటల పుస్తకంలో నుంచి 482వ పాట, సాంగ్ నెంబర్ 482. స్తోత్ర బలి, స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా. పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచుదాం. మాతో పాటు మీరందరూ కూడా మీ స్వరాలెత్తి ప్రభుని మహింపరచవలసిందిగా కోరుచు ఉన్నాం. స్తోత్ర బలి, స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. కోటి కోటి స్తోత్రం తండ్రి, కోటి కోటి స్తోత్రం తండ్రి, కోటి కోటి స్తోత్రం తండ్రి. స్తోత్ర బలి, స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, రేవంతా కాచి మరుధునిచ్చితివి.
నిన్నటి బాధలంతా నేటికి మాయమయే, నిన్నటి బాధలంతా నేటికి మాయమయే, నెమ్మది ఉదయించి అది శాశ్వతమైనదయా, నెమ్మది ఉదయించి అది శాశ్వతమైనదయా. కలిసి కోటి కోటి స్తోత్రం తండ్రి, కోటి కోటి స్తోత్రం తండ్రి, కోటి కోటి స్తోత్రం తండ్రి. స్తోత్ర బలి స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. ఎంత కాచితివి మరుదినమిచ్చితివి, ఎంత కాచితివి మరుదినమిచ్చితివి, మరువని నా స్నేహమా కలసి దోసింతుము, కోటి కోటి స్తోత్రం తండ్రి, కోటి కోటి స్తోత్రం తండ్రి, కోటి కోటి స్తోత్రం తండ్రి. స్తోత్ర బలి స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే.
నీకేనయ్యా శుభవేళానందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళానందమే నా తండ్రి నీ చిరుపాదమే మంచి దేవా నీకేనయ్యా శుభవేళానందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళానందమే నా తండ్రి నీ చిరుపాదమే నా తండ్రి నీ చిరుపాదమే నా తండ్రి నీ చిరుపాదమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మరి ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహింపరచుదాం, ఆరాధించదము యేసయ్య నామమును. పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము మనందరికి వచ్చినటువంటి పాట మాతో కలిసి ఏకీవించండి. ఆరాధించదము యేసయ్య నామమును, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించదము యేసయ్య నామమును, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించదము యేసయ్య నామమును, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము
అబ్రహాము దేవుడు ఆత్మయైన దేవుడు, అబ్రహాము దేవుడు ఆత్మయైన దేవుడు, అద్వితీయ సత్య దేవుడు యేసయ్యా, అద్వితీయ సత్య దేవుడు, అద్వితీయ సత్య దేవుడు యేసయ్యా, అద్వితీయ సత్య దేవుడు. ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. స్తోత్రం. మోక్షమునిచ్చు దేవుడు, మహిమను చూపు దేవుడు, మోక్షమునిచ్చు దేవుడు, మహిమను చూపు దేవుడు, మోసే దేవుడు మాట్లాడే దేవుడు, మోసే దేవుడు మాట్లాడే దేవుడు, మహిమగల నిత్య దేవుడు యేసయ్యా, మహిమగల నిత్య దేవుడు, మహిమగల నిత్య దేవుడు యేసయ్యా, మహిమగల నిత్య దేవుడు. ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. దాహము తీర్చు దేవుడు, ధనధాన్యమునిచ్చు దేవుడు, దాహము తీర్చు దేవుడు, ధనధాన్యమునిచ్చు దేవుడు, దావీదుకు దేవుడు దానియేలు దేవుడు, దావీదుకు దేవుడు దానియేలు దేవుడు, ధరణిలోన గొప్ప దేవుడు యేసయ్యా, ధరణిలోన గొప్ప దేవుడు, ధరణిలోన గొప్ప దేవుడు యేసయ్యా, ధరణిలోన గొప్ప దేవుడు. ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన యేసయ్యా హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 హల్లెలూయా. దయచేసి అలాగే అందరం కళ్ళు మూసుకుని దేవుని ఆరాధించుదాం. ప్రియమైన దేవుని సంగమం, దేవుడు చేసిన మేళ్లను దేనిని మరొకమనే వాక్యం సెలవిచ్చిన రీతిలో మనమందరము ఆయనను హెచ్చించవలసిన వారమై ఉండగా మనమందరం మౌనంగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. కానీ ప్రియమైన దేవుని సంగమం, అందరం కళ్ళు మూసుకొని దేవుని ఆరాధించుదాం. ఆకాశమందున్న ఆసీనుడైన మన దేవుణ్ణి ఆహ్వానించుదాం. మన ఆరాధనకు యోగ్యుడైన మన దేవుణ్ణి బట్టి మనం అతిశయించవలసిన వారమై ఉండగా ఈ ఉదయకాల సమయంలో ఆరాధించుదాం. ప్రతి ఒక్కరం గొంతు విప్పి ఆయన నామాన్ని స్తుతించుదాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆదియు అంతమునై ఉన్న దేవా నీకు స్తోత్రం. ఆల్ఫా ఓమేగయు నేనే అని సెలవిచ్చిన దేవా, అద్వితీయ సత్యవంతుడు అయిన తండ్రి మీకు స్తోత్రం నాయన. నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతివైన దేవా నీకు స్తోత్రములు నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, అన్ని నామముల కంటే ఘనమైన నామము కలిగిన దేవా యేసయ్య మీకు వందనాలని మనమందరం ఆయన నామాన్ని స్తుతించుదాం. అవును దేవా, ఎంతైనా కనపరచదగిన దేవా నీకు వందనాలు నా ప్రభువా. 10,000లలో అతి ప్రియుడా నీకు స్తోత్రములు. వేల్పులలో మహాగరుడు అయి ఉన్న దేవా నీకు స్తోత్రములు. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురపరచుచున్నది దేవా. నీవు చేసినటువంటి సృష్టిని బట్టి నా ప్రభువా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము తండ్రి. నాయన ఆకాశ మహాకాశములను పట్టజాలని విశాలతో కూడిన దేవా నీకు వందనాలు నాయన. నాయన ఆకాశములు నాయన నీ చేతి పనిని ప్రచురపరచుచున్నవి నాయన. అంతరిక్షము నాయన నీ చేతి పనిని ప్రచురపరచుచున్నది నా తండ్రి. నువ్వు చేసిన మేలును బట్టి నాయన, నువ్వు చేసిన కార్యములను బట్టి వందనాలు నాయన. నీ ఆలోచనలు గంభీరములు నా తండ్రి నాయన. మట్టితో మానవుని చేసి వారి నాశకరంధ్రములో మీ జీవవాయువును ఊది నాయన. జీవాత్మను చేసిన దేవా నీకు వందనాలు నా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. అవును మా దేవా, దేనికి పనికిరానటువంటి మమ్మల్ని నాయన నా ప్రభువా నిత్య రాజ్య వారసులుగా చేసిన విధానము కొరకే వందనాలు నాయన. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే మమ్మల్ని వెతికి రక్షించిన నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి వందనాలు నాయన. కాలాలు మారిన, యుగాలు మారిన, మారని నీ ప్రేమను బట్టి వందనాలు. శాశ్వతమైన నీ ప్రేమను బట్టి వందనాలు. తల్లిదండ్రుల కన్నా మిన్నయైన, అన్నదమ్ముల కన్నా మిన్నయైన నీ ప్రేమను బట్టి వందనాలు నాయన. ముదిమి వచ్చే వరకు మోయి దేవుడవు నీవు కనుక నా ప్రభువా నాయన. మీ అరిచేతిలో మమ్మల్ని చెక్కుకున్న విధానం కొరకే వందనాలు నాయన. అవును ప్రియమైన దేవుని సంగమా, యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులని వాక్యం సెలవిచ్చిన రీతిలో ఈ ఉదయకాల సమయంలో ఆయన చేసిన ప్రతి మేళ్లు కొరకే, ఆయన చేసిన ప్రతి కార్యముల కొరకే మనమందరం ఆయన నామాన్ని స్తుతించుదాం. హల్లెలూయా హల్లెలూయా. అవును మా దేవా నాయన, మాకు నాయన ఈ లోకంలో ఏది అక్కరలేదు గాని నాయన నీ ఉంటే మాకు చాలు నాయన. మా బ్రతుకు నావు నడిపిన దేవా నీకు స్తోత్రములు నాయన. నాయన మరణము నుండి జీవమునకు నడిపించిన నీ నాయన ప్రేమను బట్టి వందనాలు నాయన. నీ కృపను బట్టి వందనాలు నాయన. మా పాపములను కడిగి మమ్మల్ని పవిత్రులుగా చేసి నీ నిత్య రాజ్య వారసులుగా చేసిన విధానము కొరకే వందనాలని మనమందరం ఆయన నామాన్ని స్తుతించుదాం, ఆయన నామాన్ని గణపరచుదాం. హల్లెలూయా హల్లెలూయా. అవును మా దేవా, ఎన్ని బాధలు ఉన్నను నా ప్రభువా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నా నాయన, ఎంత కష్టము వచ్చినా నా ప్రభువా, మాకు మీ సమాధానముతో నింపిన దేవా నీకు వందనాలు. మీ శాంతిని మాకు ఇచ్చిన దేవా వందనాలు. లోకం ఇచ్చినటువంటి శాంతిని కాక మీ శాంతిని మాకు అనుగ్రహించిన దేవా నీకు వందనాలని మనమందరం ఆయన నామాన్ని స్తుతించుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రము నా దేవా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రము నా దేవా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసినా, ఆశలు అనగారినా. అందరూ కలిసి
బ్రతుకు నావా పగిలినా కడలి పాలైనలో అలలు ముంచి వేసినా ఆశలు అణగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఇబ్బందులు ఎదురైనను, ఎంత కష్టం వచ్చినా నిష్ఠూరమైనను నీ ఉంటే నాకు చాలయ్యా. యేసు నీ మాట చాలయ్యా, ఆ జీవితాల్లో నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఇబ్బందులెదురైనను ఎంత కష్టం వచ్చినా నిష్ఠూరమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులెదురైనను ఎంత కష్టం వచ్చినా నిష్ఠూరమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆకులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా. నువ్వు స్వస్థపరచువాడు, నీవు ఆదరించువాడు, నువ్వు ధైర్యపరచువాడు, నీవు ఓదార్చువాడు నాయనా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆకులే రాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆకులే విడనాడినా, అనాథం క్షీణించినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా.
నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మా జీవితంలో నీవు ఇచ్చిన మహాకృపను బట్టి నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో పునరుద్ధాన ఆరాధనను బట్టి తన ధర్మముగా ప్రభువుని స్తుతిద్దాం. గణపరుచుదాం. తండ్రి నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం. తండ్రి నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం. తండ్రి నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం. ఒక 4 కోట్ల దేవదూతలతో ఆరాధించబడుతున్న దేవా, నీకు ఇలలో ఏమీయు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకిదియు అఖిల సమానము. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకిదియు అఖిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని అవును, శ్రమలు వచ్చినా, అవన్నీ ప్రభు అని తీర్చుటకు సమర్థుడైన దేవుడు అని, స్తోత్రమనా. ఇలాంటి దేవుడు ఏ జనములకు లేని దేవుడు అని నాయన, నీవు మాకుండగా ఈ భూమి పైన మరేది అవసరము లేదని లేదు నాయన. నేను ఆరాధిస్తూ ఉన్నాను. నీకు స్తోత్రమనా. అయ్యా నేను కీర్తిస్తూ ఉన్నాను నిన్నే నాయన. కీర్తిస్తున్నాము నాయన. అయ్యా నేను ఘనపరుస్తూ ఉన్నాను నిన్నే నాయన. ఘనపరుస్తున్నాము నాయన. ఆత్మతో సత్యముతో నిన్ను కొనియాడుతున్నాను. హల్లెలూయా. ఎంతైనా ఘనపరచదగినటువంటి నీ నామాన్ని బట్టి మా చేతులు ఎత్తుతూ ఉన్నాము నాయన. స్తోత్రము నా దేవా. నాయనా నీ హృదయం మా హృదయములో ప్రభువా, హల్లెలూయా. నీ సన్నిధిలో ప్రభువా నాయన పోయబడినటువంటి మనస్సాక్షితో నాయన నేను ఆరాధిస్తూ ఉన్నాం. నీకు స్తోత్రం. గొప్ప దేవుడా నేను స్తుతిస్తూ ఉన్నాము నాయన. హల్లెలూయా. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన తండ్రి నేను దేవానికి ఘనపరుస్తూ ఉన్నాం. స్తోత్రం. నిత్యము కోట్ల దొద్దలతో పరిశుద్ధుడు 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 స్తోత్రం, నిత్యము స్తుతింపబడుచున్న దేవా యేసయ్య మీకు వందనాలు. వందనాలు. మహాగణుడా నీకు స్తోత్రం, మహోన్నతుడా నీకు స్తోత్రములు. మహాదేవుడు అయినప్పటికీ నాయన పాపులను సైతము ప్రేమించగలిగిన నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి వందనాలు నా దేవ. ఎన్ని బాధలు వచ్చినా నాయన, హల్లెలూయా. ఎంత కష్టము వచ్చినా నాయన మాకు మీ సమాధానం ఇచ్చిన ఆయన, మమ్మల్ని సమాధానపరిచిన దేవా నీకు స్తోత్రము నా దేవ. అవును దేవ, నీ మాట మాత్రం మాకు చాలు నాయన, నీ కృప మాత్రం మాకు చాలు నాయన. ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో మా పట్ల మీ కృప అంత అధికముగా చూపిన దేవుడు గనుక తండ్రి దేవా,
మాకు కలిగిన సమస్తాన్ని బట్టి నాయన మేము అతిశయించటం లేదు గాని నా ప్రభు, మీరు కార్చిన ప్రతి పరిశుద్ధ రక్త బిందు కొరకే నాయన, మాకిచ్చిన రక్షణను బట్టి నాయన, మాకిచ్చిన పాప క్షమాపణ బట్టి నాయన, మీ యందు నాయన, మీ నామమందు నాయన అతిశయించే కృపను మా అందరికీ దయచేసినందుకు వందనాలు నా తండ్రి. మా జీవం మా సర్వమై ఉన్న దేవా నీకు వందనాలు నాయన. పాడిన పాటల ద్వారా జరిగిన ఆరాధన ద్వారా మీరు గణపరచబడి ఉన్నారు నమ్మొచ్చు నాయన. జరగవలసిన కార్యక్రమం అంతట్లో మీ కృప మెండుగా ఉంచి నాయన, మీ చిత్తానుసారం నడిపించి నాయన, మీకు మహిమార్థంగా మాకు ఆశీర్వాదకరంలాగా ఉండనట్లు ఈ కార్యక్రమం అంతటిని నడిపించి మీరు ఈ మహిమ ఘనత ప్రభావములు పొందుకొనుడి. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమును అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 దయచేసి అందరూ కీర్తన భాగాన్ని చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరిచి బైబిల్ గ్రంథం నుంచి 33వ కీర్తన చదువుచుండగా మనం అందరం ఏకీభవించుదాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు విరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్య జనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరిని దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేవనా బలము చేత రక్షింపబడడు. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఇచ్చి ఉన్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. నీ కృప మా మీద నుండును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిది. ఇప్పుడు వరకు కీర్తనలు పాడి ప్రభుని స్తుతించాం. స్తుతి ఆరాధన ద్వారా ప్రభుని మహిమపరిచాం. దేవత దేవుడు ఎంతవరకు నడిపించిన రీతిని బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన రీతిని బట్టి తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞత స్తుతులు ప్రభు అని యేసు నామములో చెల్లిస్తూ ఉన్నాను. మరియు కుమారు దైవజనులు నాకు ఇచ్చినటువంటి ఒక సమయాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి అనుకూలతను బట్టి, ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో ఉండకూడనటువంటి 2 విషయాలని, ఒక ప్రాముఖ్యమైన 2 విషయాలని ఉదయకాల సమయంలో మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మన ఆత్మీయ జీవితంలో ఉండకూడనటువంటి 2 విషయాల గురించి ఉదయకాల సమయంలో మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా, మన ఆత్మీయ జీవితంలో కృంగుదల. ఆత్మీయ జీవితంలో కృంగుదల. రెండవదిగా, ఆత్మీయ జీవితంలో మందత్వం. ఈ 2 విషయాల గురించి ఉదయకాల సమయంలో మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం.
వీటిని జయించినటువంటి భక్తుల జీవితాన్ని మనం కొద్ది క్షణాలు వాక్యపు వెలుగులో ధ్యానించబోతూ ఉన్నాం. మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలను తెరిచినట్లయితే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడువగుదువు. పరిశుద్ధాత్మ లేఖనం తెలియజేస్తోంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాని వలె ఉంటావు. చేతకాని వాడు అగుదు అంటుంది వాక్యం. ప్రతి ఒక్కరి జీవితాల్లో శ్రమలు ఉంటాయి. విశ్వాసుల జీవితంలో శ్రమలు ఉన్నాయి, అవిశ్వాసుల జీవితంలో కూడా శ్రమలు ఉన్నాయి. భక్తి హీనుల జీవితాల్లో శ్రమలు ఉన్నాయి, భక్తిమంతుల జీవితాల్లో కూడా శ్రమలు ఉన్నాయి. బుద్ధిహీనుల జీవితాల్లో శ్రమలు ఉన్నాయి, బుద్ధిమంతుల జీవితాల్లో కూడా శ్రమలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా కష్టాలు, సంతోషం ఉంది, వేదన ఉంది, శోధన ఉంది. అలాగే వారికి నిరీక్షణ లేనటువంటి ఈ యొక్క గుంపుల్ని మనం చూస్తే, వీటిలో నిరీక్షణ కలిగినటువంటి గుంపు, నిరీక్షణ లేనటువంటి గుంపు. నిరీక్షణ కలిగినటువంటి గుంపులో నేను ఉన్నాం కాబట్టి నిరీక్షణ లేనటువంటి వారి గురించి నేను మాట్లాడతలేదు, కానీ నిరీక్షణ కలిగినటువంటి మన జీవితంలో మనము తీసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యతను నేను తెలియజేయాలనుకుంటూ ఉన్నాను. మొదటిగా మనం గమనించవలసినటువంటిది కృంగుదల. మన విశ్వాస జీవితంలో వచ్చేటటువంటి శ్రమను బట్టి, మన విశ్వాస జీవితంలో కలిగేటటువంటి వేదన శోధనలను బట్టి మనం కృంగిపోతాం. మనం కృంగిపోవడం ద్వారా మనం చేతకాని వాడిని అయిపోతాం. అపవాది అయినటువంటి సాతానుడు మనల్ని కృంగదీయాలని మొదటిగా మన ఆత్మీయ జీవితంలో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనము భక్తుడైనటువంటి యోబు జీవితాన్ని మనం చూసినట్లయితే, యోబుకు వచ్చినటువంటి శ్రమలను బట్టి, యోబుకు వచ్చినటువంటి రోగమును బట్టి, యోబుకు వచ్చినటువంటి నిందను బట్టి, యోబుకు వచ్చినటువంటి నష్టాన్ని బట్టి తాను కృంగినటువంటి వ్యక్తిగా మనకు కనపడ్డు. తన యొక్క ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప విషయాన్ని యోబు ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. ఇదంతా కూడా నా దేవుడు నాకు అనుగ్రహించాడు, ఇదంతా కూడా దేవుడు అనుగ్రహించిన వాడై ఉన్నాడు గనక దీనంతటినీ కూడా తీసుకున్నట్టుకు దేవుడు చాలిన వాడని యోబు తన జీవితంలో గుర్తించుకున్నాడు. యోబు అంటాడు, అందుకని విశ్వాసముతో యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో ఒక ఆస్తిని బట్టే కాదు కానీ ఆరోగ్యమును బట్టి మనం చూసినట్లయితే బహు వేదనాక్రాంతుడై ఉన్నాడు. తన శరీరం అంతా కూడా కుళ్ళిపోయింది. నా అనేవారు ఎవరు లేకుండా అయిపోయి చివరకు తన భార్య కూడా తనని విశ్వాసంలో బలహీనుడు చేయనట్లుగా మాట్లాడినప్పటికీ కూడా యోబు తన విశ్వాసాన్ని విడిచిన వాడు కాదు. ఒకసారి యోబు పలికినటువంటి గొప్ప మాటల్లో ఒక మాటను మనం ధ్యానిద్దాం. 23వ అధ్యాయం, యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, యోబు 23వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినట్లయితే యోబు భక్తుడు అంటాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడదును అంటాడు. అంటే యోబు తన జీవితంలో తను గుర్తెరిగాడు. యోబు యొక్క జీవితంలో తను ఎక్కడికి వెళ్ళాలో, తన యొక్క గురి ఏంటిదో తెలుసు కాబట్టి యోబు పలకగలుగుతున్నాడు ఈ మాట, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, సో ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె మారతాను అంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి నా పరిస్థితి ఒకవేళ యోబు వెళ్ళినటువంటి ఆ పరిస్థితి గుండా వస్తూ ఉందేమో. ఎక్కడ ఉన్నా సరే, నువ్వు ఎవరు అయినా సరే, ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, నా జీవితంలో యోబు ఒక మంచి ఎగ్జాంపుల్, మంచి మాదిరిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. యోబు పలికినట్లుగా నా జీవితంలో మనం పలకగలిగినటువంటి విశ్వాసం మనకు ఉండాలి. యోబు కృంగినటువంటి వాడిగా మనకు కనపడడు, బలహీనుడిగా ఉన్నట్లుగా కనపడడు. అంటాడు, అదే 23వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తా అంటాడు, అంధకారము కమ్మియుండునను, గాఢాంధకారము నన్ను కమ్మియుండునను, నేను నాశనము చేయబడి ఉండలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాశనానికి దేవుడు నిన్ను అప్పగించినటువంటి వాడు కాదండి. మన పిలిచినటువంటి వాడు నమ్మకస్తుడు. ఆయన మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానం, యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. ఆయన మన శ్రమల్లో మనకు తోడుగా ఉంటాడు, మన ఇరుకుల్లో మనకు తోడుగా ఉంటాడు.
ప్రతి విషయంలో కూడా ఆయన సమాన అనుభవం కలిగినటువంటి వాడని లేఖనం తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నా యొక్క ఆత్మీయ జీవితంలో ఒకవేళ నువ్వు కృంగిపోయేటటువంటి స్థితిలో ఈ ఉదయకాల సమయంలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో పలుకుతూ ఉన్నాడు, నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు. అలాగే మనం గమనించినట్లయితే రెండవదిగా మందత్వం. ఒకసారి మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరచవాలని అపేక్షించుచున్నాను అంటాడు పౌలు భక్తుడు. ఈ గ్రంథకర్త అయినటువంటి భక్తుడు అంటా ఉన్నాడు ఏమనంటే, తుదమట్టుకు మీ ఆసక్తిని దేనిలో, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాను, కోరుకొనుచున్నాను అంటున్నాడు భక్తుడు. మనము కనపరచవలసినటువంటి విశ్వాసము మందత్వంతో ఉండటానికి వీల్లేదు అంట. మందులు కాక అనేసి లేఖనం తెలియజేస్తూ ఉంది. మందత్వం అంటే నిర్జీవత్వాన్ని మనం కలిగినటువంటి వారముగా ఉండటానికి వీల్లేదు, లేజితనాన్ని మనం కలిగినటువంటి వారముగా ఉండటానికి వీల్లేదు. మోసే జీవితం చక్కని ఉదాహరణ మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో భక్తుడైనటువంటి మోసే గురించి రాసినటువంటి లేఖనం 11వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆయన 23వ వచనాన్ని మనం చూస్తే, మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనటువంటి చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టారు. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు దాము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాప భోగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడం మేలని యోచించి అనుభవించడం మేలని యోచించి పరే కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుటకు ఒప్పుకొనలేదు. ఏలే అనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసేకి తెలుసు కలగబోయేటటువంటి బహుమానం ఏంటుందో. అలాగే మనకు కూడా కలగబోయేటటువంటి బహుమానం ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు. ఆయనే మనకు చేసినటువంటి వాగ్దానం, నిత్య జీవాన్ని మనకి అనుగ్రహిస్తాననేటువంటి వాగ్దానం మనకు ఉంది. వాడబారినటువంటి వాగ్దానం, అమూల్యమైనటువంటి వాగ్దానం అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. నేను నా జీవితంలో దీన్ని పొందుకోకుండా అపవాది చేసేటటువంటి అల్పకాల స్వల్ప కాలంలో వచ్చేటటువంటి శ్రమల్ని వీటిలన్నింటినీ మనం చూడటానికి వీల్లేదు. మోసే జీవితంలో కూడా ఎన్నో శ్రమలను అనుభవించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత తన యొక్క జీవితంలో 40 దినాలు అరణ్యంలో గడిపి దేవుడితో ఉన్నటువంటి వాడై ఉండి తన యొక్క ఆత్మీయ జీవితంలో నేర్చుకున్నటువంటి వాడై ఉండి తద్వారా మోసే యొక్క జీవితంలో పొందుకున్నటువంటిది ఏంటి? మోసే ఈ భూమి పైన సాత్వికుడిగా ఉన్నాడు. అదేవిధంగా మోసే గొప్ప నాయకుడిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆత్మీయ జీవితంలో కృంగిపోకూడదు, ఆత్మీయ జీవితంలో మందత్వంలో ఉండకూడదు. అనేక మంది నాకు కలిగి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నా పరిస్థితి ఇంకేం మారదు అనుకున్నటువంటి వారుగా ఉంటారు. కానీ మనం అలా ఉండటానికి వీల్లేదు. ప్రతిదీ కూడా మనకి వాక్యము కనిపిస్తూ ఉంది. వాక్యము ద్వారా మనము బలపరుచుకోవాలి. వాక్యము ద్వారా మనము పురుగొల్పబడి ఉండాలి. వాక్యము ద్వారా మనము శక్తిని పొందుకున్నటువంటి వారమై ఉండాలి. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే అబ్రహాం గురించి చక్కని మాట ఇక్కడ రాయబడుతూ ఉన్నది. అబ్రహాం గురించి, నీ సంతానము ఎలాగ ఉండినని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి యగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్రహాము జీవితాన్ని మనం చూసినట్లయితే నిరీక్షణకు ఆధారమే లేదు. తనకు అప్పటికి ఇంకా పిల్లలే లేరు. తన 75వ సంవత్సరంలో అంటే 75వ ఏట తన తండ్రి ఇంటి నుండి దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, దేవుడు పిలిచినప్పుడు ఆయన తన తండ్రి ఇంటిని విడిచి ఆయన చూపించు దేశానికి యాత్రికుడై ఆయన పరిగెట్టాడు, ఆయన నడిచాడు, ఆయన వెళ్ళాడు దేవునితో. తన జీవితాన్ని దేవుడు కల్పించుకున్నాడు. అబ్రహాము జీవితంలో ఎన్నో వేదనలు వచ్చినాయి. అబ్రహాము జీవితంలో ఎన్నో శోధనలు వచ్చినాయి. దేవుడు తనకి ఇచ్చినటువంటి వాగ్దానం లేట్ అయింది. తనకు దేవుడు చేసినటువంటి వాగ్దానం ఆలస్యమైంది. తన శరీరం మృతతుల్యమైనట్లుగా కనిపిస్తుంది. సారా తన శరీరం మృతతుల్యమైనట్లుగా కనిపించినప్పుడు కింద వచనం అంటది,
రమారమి మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు సారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించును గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపగా అవిశ్వాసమును బట్టి దేవుని యొక్క వాగ్దానమును విషయమై సందేహించగా అసలు నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము దేవుని పైన నిరీక్షణ ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అబ్రహాము నీకు ఈవేళ మాదిరిగా కనిపిస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుని పైన ఆనుకున్నట ద్వారా, అబ్రహాము దేవుని చెప్పినది చేయుట ద్వారా ఈరోజు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైన లేఖనం మనం చూసినట్లయితే 17వ వచనం, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. అబ్రహాము జీవితంలో ఓర్పును బట్టి, అబ్రహాము జీవితంలో శ్రమలో కృంగకుండా ఉండటం బట్టి, ఆత్మీయ జీవితంలో మందత్వం లేకుండా ఉండటం బట్టి 25 సంవత్సరాలు అయిపోతుంది దేవుడు వాగ్దానం చేసి, ఇక జరుగుతుందా జరగదా అనేటటువంటి వాడిగా ఉండలేదు. మంద స్థితిలోనూ తాను వెళ్ళలేదు. తనకి ఇచ్చినటువంటి దేవుని యొక్క మాటను బట్టి అబ్రహాము నిరీక్షించాడు. అసలు ఆధారమే లేనప్పుడు అబ్రహాము దేవుని పైన ఆధారపడ్డాడు కాబట్టి అబ్రహాము జీవితంలో గొప్ప విజయాన్ని పొందుకోగలిగాడు. అబ్రహాము దేవుని మాటను నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడిన. అసలు ధర్మశాస్త్రమే లేనప్పుడు అతను నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నాడని లేఖనం తెలియజేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో నా జీవితంలో ఒకవేళ కురుకుపోయే స్థితి లేదా మందత్వం కలిగినటువంటి స్థితి ఈ రోజు ఉన్నట్లయితే వాక్యం తెలియజేస్తా ఉంది, వీటిలో నుండి మనం బయటకు వచ్చేయాలి. ఉదయకాల సమయంలో వీటిలో నుండి నువ్వు బయటకు వచ్చేలా నువ్వు దేవుడి పైన బాగా ఆధారపడేటటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆయన పాదాలు నువ్వు పట్టుకోవాలి. ఎందుకంటే మన ప్రధాన యాజకుడు గురించి లేఖనం కూడా తెలియజేయబడుతుంది. వీరందరూ కూడా వారికి కలగబోయేటటువంటి బహుమానాన్ని చూశారు ఆత్మీయంగా. నీవు నేను కలగబోయేటటువంటి దాన్ని గురించి మనము ఎదురు చూడాలి. అందుకని పేతురు భక్తుడు అంటాడు, కొంతకాలం శ్రమ పడిన పిమ్మట ఆయనే మనల్ని మహిమలోనికి నడిపించేవాడై ఉన్నాడు. కాబట్టి నా ప్రతి విషయంలో కూడా ఆయన సహాయకుడై ఉండి నీ యొక్క ప్రతి అవసరతను ఎరిగిన వాడై ఉన్నాడు. కాబట్టి వాటినన్నింటినీ కూడా ఆయన మహిమలో తీర్చుకు సమర్థుడని లేఖనం తెలియజేస్తా ఉంది. అందుకనే మనము ప్రతి విషయంలో కృంగిపోయే వారుగా ఉండకూడదు. మనం ఏదో వస్తుందనో లేదో ఏదో పొందుకుంటామనో ఏదో గొప్పవారం అయిపోతామనో క్రీస్తుని వెంబడించినటువంటి వారు కాదని, మనము క్రీస్తుని ఆయన శ్రమల్లో కూడా మనం పాలి భాగస్థులమై ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకనే ఈ ముగ్గురు వ్యక్తుల్ని మనం కూడా చూసినట్లయితే, ఈ ముగ్గురు భక్తుల్ని మనం చూసినట్లయితే, యోబు తన జీవితంలో ఉంచినటువంటి ఆ యొక్క విశ్వాసమును బట్టి యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా, దేవుని ఎదుటి నుండి పొందుకున్నటువంటి వ్యక్తిగా, బహుగా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. తన ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ జీవితాన్ని కూడా యోగు జీవితంలో సరిచేసి చూసుకోవాలి. ప్రతి విషయంలో కూడా మనము ఆయనలో ఉండటానికి, ఆయన వాక్యం చేత బలపరచబడటానికి దేవుని యొక్క లేఖనం మనకి అనుగ్రహించబడి ఉన్నది. అలాగే మోసే కూడా తనకు కలిగినటువంటి శ్రమను బట్టి కానీ, లేకపోతే అతనికి వచ్చినటువంటి నిందలను బట్టి కానీ, లేదంటే ఇంకొకటి మోసే మన జీవితాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే అసలు ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి కూడా అతను ఇష్టపడలేదంట. అతను ఇష్టపడక తన యొక్క దేవుని యొక్క జనుల ఎదుట ఆయన జనులతో కలిసి శ్రమ అనుభవించడానికి మేలని ఆయన గుర్తించాడు. తద్వారా తనకు కలగబోయేటటువంటి బహుమానం కొరకు అతను ఎగిరిపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము నిరీక్షణ, యోబు విశ్వాసము, మోసే నాయకత్వము నీ ఆత్మీయ జీవితంలో ఈ రాత్రి కలిగి ఉండాలి. వీరన్నిటికంటే అతీతుడిగా పరమ మానవాళి కొరకు ఉదయించినటువంటి, సర్వమానవాళి పాపాలను విమోచకుడిగా, ఆయన రక్తము చేత ప్రతి మానవాళి పాపములను కడిగినటువంటి పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు గురించి కూడా లేఖనం ఎలా తెలియజేయబడుతూ ఉంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మన ప్రధాన యాజకుడు గురించి తెలియజేయబడుతూ ఉంది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదము. ఏంటిదంట? మనం ఒప్పుకున్నటువంటి దాన్ని గట్టిగా చేపట్టుదము. ఎందుకనగా ఒక గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఇగో ఈ భక్తులు
తమ జీవితంలో ఎదురు చూసినటువంటి ఆ ప్రధాన యాజకుడు నీ నా జీవితంలో బయలుపరచబడి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రధాన యాజకుడే మన గురి, ఆ ప్రధాన యాజకుడే మన మాదిరి. ఇంకొకటి తెలియజేస్తా ఉంది, ఏమంటుంది ఇక్కడ, మనం ఆకాశ మండలం కూడా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపెట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను. ఆయన పాపం లేనటువంటి వాడిగా ఉండెను. ఆయన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమాన అనుభవం కలిగినటువంటి వాడు, సమస్త విషయంలో మన వలె శోధింపబడినటువంటి వాడు, కానీ ఆయన శోధింపబడిన పాపం లేనటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి నీ నా జీవితంలో కృపచేత మనం నీతిమంతులుగా తీర్చబడి ఆయన రక్షణ పొందుకున్నటువంటి వారమై ఉన్నాం. మన జీవితంలో కూడా ఆయన కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన చేసినటువంటి ఆ యొక్క ఆత్మీయ జీవిత లక్షణాలను కూడా మనం కలిగి ఉండాలి. ఆయన తన కుమారుడై ఉన్నప్పుడు, శరీరధారి అయి ఉన్నప్పుడు ఆయన లోకంలో జీవించినటువంటి జీవితం గురించి 7వ వచనం తెలియజేయబడుతూ ఉంది. శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన ఆయన కుమారుడేయుడు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పొందిన శ్రమల వలన ఆయన విధేయతను నేర్చుకున్నాడు. ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణముల నుండి తప్పింపగలిగినటువంటి వానికి మొర్రపెట్టినట్టుగా భయభక్తులు కలిగినటువంటి వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రతి జీవితంలో కూడా మనకు మాదిరి ప్రభువే. ఈ లోకంలో మనము ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం మాదిరిగా తీసుకున్నట్లయితే, ఒకవేళ వారి యొక్క జీవితము నువ్వు అనుకున్నటువంటి ఆలోచనలకి భిన్నంగా ఉన్నట్లయితే, నువ్వు ఊహించుకున్నటువంటి దానికి భిన్నముగా వారి యొక్క జీవితం లేదా వారి ప్రవర్తన ఉన్నట్లయితే వారిని చూసి నువ్వు కృంగిపోతావు. ఈ భూమిపైన నువ్వు ఏ ఒక్కరినో కూడా మాదిరిగా పెట్టుకోవాల్సినటువంటి వారు లేరు. ఒకే ఒక్కడు మన మాదిరిగా పెట్టుకోవాల్సినటువంటి వారు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆ విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించగలిగినటువంటి వాడైన క్రీస్తు వైపు చూసే సమయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఒకవేళ కృంగిపోయే స్థితి లేదా మందము కలిగినటువంటి స్థితి నీ నా జీవితంలో ఉన్నట్లయితే మనం ఆ రెండింటిని కూడా ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో వదిలేద్దాం. నీ నా జీవితంలో మన హృదయాలకు అతీతుడైనటువంటి దేవుడు, ఎరిగినటువంటి వాడు, మన మనస్సాక్షుల్ని ఎరిగినటువంటి దేవుడు, ఆయన సన్నిధిలోని హృదయాన్ని ప్రోక్షించుకుందాం. ఆయన మహారోదనతో కన్నీళ్లతో భయభక్తులు కలిగి దేవుని ఆరాధించాడు. తండ్రి చిత్తాన్ని చేయడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన చిత్తం అంతటి కూడా తెలిసినటువంటి వారముగా మనం ఉన్నాం. దాన్ని చేయటి నీకు ఇష్టంగా మార్చుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం. భక్తుడైన దావీదు అంటాడు, నీ చిత్తమును చేయటం నాకు ఇష్టము, సంతోషం అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నా జీవితంలో కూడా అటు తీర్మానం ఉండి ముందుకు సాగాల్సిందిగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాయి. ఉదయకాల సమయంలో విన్నటువంటి వాక్యం ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు అమూల్యమైనటువంటివి ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నిత్యం తెలియజేస్తూ ఉన్నాడు. సో కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. దినదినము కూడా మనము కృప నుండి అధిక కృపలోనికి మనము బలవంతులము కావాలి. రెండవదిగా ప్రార్థనలో శక్తివంతులుగా ఉండాలి. దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితం కలిగినటువంటి వారముగా ఉండాలి. కానీ మన జీవితాల్లో కృంగుదల, ఒకవేళ నీకున్నటువంటి సమస్య ఏదైనా కావచ్చు, అనారోగ్యమైన కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, మరేదైనా కావచ్చు, కానీ ఇదిగో భక్తుల జీవితంలో వాటన్నిటిని కూడా తాటికి వెళ్ళినటువంటి వారై ఉన్నారు. వారికంటే గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన ప్రతి విషయంలో కూడా సమానానుభవం కలిగినటువంటి వాడు. ఆయన బలహీనత యందు ఆయన సమానానుభవం కలిగినటువంటి వాడు యందు కూడా ఆయన పాపం లేనటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆ ప్రధాన యాజకుని ద్వారా మనము ఆయనకు మనం అప్పగించుకుందాం. ఆయన చేతిలో మనం ఉందాం. ఆయన చేసినటువంటి గొప్ప వాగ్దానం అంటాడు, నా శరీరము తిని నా రక్తం త్రాగబడి నిత్య జీవం గలవాడు, అంత్యదినము నేను వారిని తిరిగి లేపుతాను. అట్టి గొప్ప వాగ్దానాలతో మనకి ఇచ్చినటువంటి దేవుడు, అట్టి వాగ్దానాలను మనకి ఇచ్చినటువంటి బలపరిచినటువంటి బలవంతుడు మనకు ఉండగా నీ నా జీవితంలో కొంతకాలం ఉండేటటువంటి శ్రమను వాటిని మనం చులకనగా ఎంచుకోకుండా వాటిపైన ఎక్కువగా ఫీల్ అయిపోతూ నాకే వచ్చినటువంటి శ్రమ ఇంకెవడకే లేదు అనేటటువంటి ఫీలింగ్ లో మనం ఉన్నట్లయితే మనం బలహీనం అయిపోతాం. రెండవదిగా ప్రార్థన జీవితంలో మందత్వము. ప్రార్థన వాక్యం చదవడంలో ఏం చదువుతాంలే, ఏం చేస్తాంలే, నా ప్రార్థన ఎన్నో ఎప్పుడు ప్రతిరోజు చేస్తా ఉన్నాను, ప్రతిరోజు చదువుతా ఉన్నాను అనేటువంటి మందత్వము
ఆ మందత్వం కూడా ఉండటానికి వీల్లేదు, కృంగుదల కూడా ఉండటానికి వీల్లేదు. ఈ రెండు కూడా విసర్జించి ఈ రోజు మనం విన్నటువంటి వాక్యం ద్వారా ఈ రోజు వాక్యానుసారంగా మనం జీవించినట్లుగా మనం ఆయనకి సమర్పించుకుందాం. ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు తన వెంట్రులో జ్ఞాపకం చేసుకుని మనందరినీ స్థిరపరిచి ఆయన యొక్క రాకడకు మనల్ని నడిపించి నిందారహితులుగా ఆయన ఎదుటి నిలబెట్టి శక్తివంతులుగా మనల్ని నిలబెట్టును గాక. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని ప్రతి ఒక్కరు కూడా వాక్యం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుల ప్రేమ కనికరం గల మా తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నా దైవమా. మరి కుమారు ప్రభువా, ఈ పునరుద్ధాన ఆరాధన విరమణ ఉదయకాల సమయంలో ఇట్లాగిన పరిశుద్ధాత్మడ కొంతసేపు మాతో మీరు మాట్లాడిన రీతిని బట్టి వందనాలు. శ్రమ దినమున మేము కృంగిన వారిమై ఉన్నప్పుడు ప్రభు మేము చేతకాని వాని వలె అగుదుము. ఆత్మీయ జీవితంలో మందత్వం కలిగి ఉన్నట్లయితే ప్రభు మా విశ్వాసంలో ఓర్పు లేనటువంటి వారమై అగుదుము ప్రభు. ఆయన మేము ఏ స్థితిలో ఉన్నామో ప్రభు, మా ప్రతి పరిస్థితిని ఎరిగిన వాడు కనుక నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. విన్నటువంటి నీ వాక్యం మా హృదయాల్లో ప్రభు నింపుకొని ఆయన మీ వాక్యానుసారంగా నేను నడుచు ప్రవర్తించే వారమై ఉండి ప్రభు మా యొక్క విశ్వాసములో బలహీనము కాక బలమును పొందుకున్నటువంటి వారమై నీ కొరకు ఎగిరిపడి మనసును మాకు అనుగ్రహించమని ఆయన ప్రతి విషయంలో ప్రభు నీకు లోబడి నువ్వు చెప్పినటువంటి మాటకు ప్రభు మేము విధేయులమై ఉండి నీ కొరకు జీవించినట్లుగా శక్తిని మాకు దయచేయమని, మా కొరకు మనం మృతి చెంది మరణించినటువంటి గొప్ప దేవుడు నీ ఉండగా మాకు ఈ భూమి పైన ప్రభునైనా శాశ్వతమైనటువంటి గుడారము కాదు కానీ అశాశ్వతమైనటువంటిదే. మాకు శాశ్వతమైనటువంటి గుడారం నిత్య జీవంలో ఉన్నదని మేము ఎరిగి పరదేశులమై యాత్రికులమై నీ కొరకు ఎగిరిపడినట్లుగా సహాయమును దయచేయమని, పరిశుద్ధాత్మ దేవుడు అట్టి ఆత్మతో కృపతో మమ్మల్ని నీకు నడిపించి బలముతో శక్తితో నింపమని ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అలాగే మోకరించి ఉన్నట్లయితే దేవుడిచ్చిన వాగ్దానం మేరకు ఆయన రాకడ పర్యంత వరకు ఇట్లాగున చేయడైన వాక్యం సెలవిచ్చిన రీతిలో మనమందరము ఆయన శరీరం రక్తంలో పాలు పంచుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీనిని చేయడని చెప్పాను. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకై స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచిన ప్రభువా, ఇటు రీతిలో నాయన మీరు చేసిన త్యాగమును, మీరు చూపిన ప్రేమను, మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నా ప్రభువా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకే వందనాలు తండ్రి. అవును దేవా, మేము పొందవలసిన ప్రతి దెబ్బలకు బదులుగా నాయన అవమానించబడటానికి నా ప్రభువా అప్పగించుకున్న మీ శరీరం కొరకే వందనాలు. మా కొరకే నాయన తగ్గించుకున్న మీ శరీరం కొరకే వందనాలు. మీ కృప కొరకే, మీ ప్రేమ కొరకే వందనాలు తండ్రి. అవును దేవా, మేము తలంచిన ప్రతి పాపపు తలంపులను బట్టి నాయన మీ శిరస్సుకు ముళ్ళ కిరీటం ఉంచబడి ఉన్నది నాయన. అవును దేవా, దేనికి పనికిరానటువంటి మమ్మల్ని నా ప్రభువా వెతికి రక్షించిన నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ మా కొరకి నలగొట్టబడిన శరీరాన్ని మీరు చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మీ శరీరంలో యోగ్యముగా పాలు పంచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమును అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అలాగే అందరం కళ్ళు మూసుకొని దేవుని శరీరంలో పాలు పంచుకుందాం. ప్రార్థనా పూర్వకముగా ఆయన చేసిన ప్రతి త్యాగమును బట్టి అతిశయిస్తూ ఆయన శరీరంలో పాలు పంచుకుందాం. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా ప్రభుని బల్లాకై స్తోత్రం, హల్లెలూయా ప్రభుని బల్లాకై స్తోత్రం. విసరిన పిండి విరగిన రొట్టె, విసరిన పిండి విరగిన
రొట్టె ప్రసవ వేదన పడియున్న దేహం ప్రసవ వేదన పడియున్న దేహం హల్లెలూయ స్తోత్రం హల్లెలూయ స్తోత్రం హల్లెలూయ ప్రభుని బల్లాకై స్తోత్రం హల్లెలూయ ప్రభుని బల్లాకై స్తోత్రం. దయచేసి అందరికీ అందిన ఎడల ఇది ప్రభు శరీరం అని గుర్తెరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏక మనసుతో భుజించుదాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడని చెప్పాను. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అనాది సంకల్పంలో మమ్మల్ని ఏర్పరచుకున్న దేవా, మా పాపమును బట్టి నాయన, మా శాపమును బట్టి నాయన ఈ లోకానికి నరావతారిగా వచ్చిన దేవుడు నీవు గనుక నాయన తండ్రి, మా కొరకే శిలువ యాగములో మీరు కార్చిన ప్రతి పరిశుద్ధ రక్త బిందు కొరకే వందనాలు తండ్రి. మేము చేసిన ప్రతి పాపము శాపమును బట్టి నాయన శిలువ యాగములో నాయన మీరు కార్చిన ప్రతి పరిశుద్ధ రక్తము ద్వారా నాయన మాకు ఇచ్చిన రక్షణను బట్టి నా తండ్రి, మా పాపములను కడిగి మమ్మల్ని పవిత్రులుగా చేసి మీ నిత్య రాజ్య వారసులుగా చేసిన విధానం కొరకే వందనాలు తండ్రి. మీ పరిశుద్ధ రక్తం ద్వారా మాకు ఇచ్చిన విమోచనను బట్టి రక్షణను బట్టి మరొకసారి అతిశయిస్తూ దేవా, మాకు ఇచ్చిన ధన్యత కొరకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ మీ రక్తములో యోగ్యముగా పాలు పంచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తున్నందుకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమును అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అలాగే ఆయన శరీరంలో పాలు పంచుకున్నవారు ఆయన రక్తంలో కూడా పాలు పంచుకోవాల్సి ఉన్నది గనక అందరూ మీ కుడి హస్తం ఎత్తి ఉన్నట్లయితే మీ ఎత్తుకు పాత్ర తీసుకురాబడుతుంది. అందరికి అందిన తర్వాత ఏక మనసుతో త్రాగుదాం. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. దయచేసి అందరికీ అందిన ఎడల ఇది ప్రభువు చిందించిన పరిశుద్ధ రక్తం అని గుర్తెరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏక మనసుతో త్రాగుదాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా యేసయ్య, మీ పరిశుద్ధ సంకల్పం కొరకే మరొకసారి వందనాలు. జగత్తుకు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భముల పిండమ్మగా రూపింపబడక మునిపే మమ్మల్ని వెతికి రక్షించిన నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి వందనాలు తండ్రి. దేవా, మా నీతి క్రియలు మురికి గుడ్డలతో సమానము నా తండ్రి. ఆయన ఏ నీతి ఏ మంచి లేని మమ్మల్ని వెతికి రక్షించిన నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి వందనాలు తండ్రి. మా కొరకే నాయన ప్రాణము పెట్టి తిరిగి లేచిన దేవుడవు నీవు గనుక నాయన మాకిచ్చినటువంటి నాయన రక్షణను బట్టి నా ప్రభువా, మీ నామములో మాకిచ్చినటువంటి విమోచనను బట్టి మరొకసారి వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ దేవా, మీరు చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ నాయన మీ నలగగొట్టబడిన శరీరము కార్చిన రక్తంలో పాలు పంచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేసినందుకు వందనాలు తండ్రి. ఎవరైతే ఈ సమయంలో మీ శరీరం రక్తంలో పాలు పంచుకొనలేదో వారికి మరొక తరుణాన్ని దయచేయండి.
సమస్త విషయాల్లోనూ మీ కృప ద్వారా నడిపించే దేవుడు నీవు గనక నా ప్రభువ. మీ కృప వెంబడి కృపతో నాయన మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు గనుక నా తండ్రి, ఆయన విన్నటువంటి వాక్యాన్ని నాయన మా హృదయంలో ఫలింపజేయండి నా తండ్రి. మీరు ఆక కొరకే సిద్ధపరచండి నాయన. ఎవరైతే ఇరుకులు ఇబ్బందులు కలిగి ఉన్నారో నాయన, మీ శాంతి మీ సమాధానంతోటి నాయన వారి నింపండి నా ప్రభు. మీ విడుదలను దయచేయండి నా తండ్రి. సమస్త విషయాల్లోనూ మీ వైపు చూచు వారముగా నాయన, మీరు ఆక కొరకు ఎదురు చూచే బిడ్డలుగా నిరీక్షణ కలిగిన వారమై ధైర్యముగా ముందుకు వెళ్లే కృపను మా అందరికీ దయచేసిన ప్రభువా, జరగవలసిన కార్యక్రమం అంతట్లో మీ కృప మెండుగా ఉంచమని ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకున్నామని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పాట పాడుచుండగా మన కానుకలను మన దశమ భాగమును ప్రభు సన్నిధిలో సమర్పించుదామండి. కలిసి ప్రభుని స్తుతిస్తూ ఈ కార్యంలో పాలు పంచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్తుతి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవే. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవే. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే.
సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అమూల్యమైనటువంటి కానుకలు ప్రభు సన్నిధిలో మీరు సమర్పించి ఉన్నారు. దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. కొన్ని అనౌన్స్మెంట్స్ ప్రతి వారం మనం దైవజనుల నోట వింటూ ఉన్నాం. మన సెకండ్ ఏజీ చర్చ్ ఫ్యామిలీ గ్రూప్లో ప్రతి బుధవారం గూగుల్ మీట్ జరుగుతూ ఉంది. సాయంత్రం ప్రతి బుధవారం రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది, 8 గంటలకి ముగించబడుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోండి. ప్రార్థనలో ఎక్కువగా గడపడానికి అవకాశం ఉంది. రెండోదిగా శుక్రవారం కూడా అదే యథావిధిగా 7 గంటల నుండి 8 గంటల వరకు ప్రార్థన, ఆరాధన, వాక్య ధ్యానం ఉంటుంది కాబట్టి గ్రహించాలి. అదేవిధంగా ఆదివారం సాయంకాలం యవనస్తుల కూడిక యూత్ మీట్ గూగుల్ మీట్లో 6 గంటలకు ప్రారంభం అవుతుంది, 7:15 కల్లా ముగించబడుతూ కాబట్టి ప్రతి యవన సహోదరుడు సహోదరి ఈ యొక్క మీట్లో పాలు పంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన ఆత్మీయ తండ్రి గారు దేవరాజయ్య గారు 3 నెలలకు సరిపడినటువంటి ఆ యొక్క చిన్నపిల్లలకి ఇచ్చినటువంటి ప్రతి నెల ఇచ్చినటువంటి సరుకుల్ని ఇవ్వడం నిమిత్తమై బళ్ళారి, గొత్తకాల్, అనంతపూర్ ఆ ప్రాంతాల్లో ఆయన ముమ్మరంగా సేవలో ఉన్నారు కాబట్టి వారి ఆరోగ్యం గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా జరుగుతున్నటువంటి ఆరాధనలు బట్టి కూడా ప్రార్థించండి. దైవజనుల కొరకు నడిపిస్తున్నటువంటి నిఖిల్ కొరకు కూడా ప్రార్థించండి. మా అందరి కొరకు కూడా మీరు ప్రార్థిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం. చివరిగా ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధనని మనం ముగించుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవుడ, వందనాలు నాయన. మరియు కుమారి పునరుద్ధాన ఆరాధన తిమ్మన తండ్రి, పాటల ద్వారా నేను మహింపరచడానికి, ఆరాధించడానికి ప్రభువా, అమూల్యమైనటువంటి నీ లేఖన వాక్యాన్ని మేము వినటానికి అయ్యా, నీ అమూల్యమైనటువంటి శరీరాన్ని, రక్తాన్ని ప్రభువా మేము సేవించడానికి, బలలో మేము చేయవేయడానికి ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు నాయన. ఇంతవరకు ప్రభువా నాయన ఈ ఆరాధన అంతట్లో మీరు తోడు నడిపించిన రీతిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి కుమారు ప్రభువా నాయన, నీ యొక్క రక్తం చేత కడగబడిన పరిశుద్ధులందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా నాయన. మరి ఒకసారి సంఘాన్ని అంతటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి పేరు పేరున ప్రభు ప్రార్థిస్తూ ఉన్నాం. చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ భయంకరమైనటువంటి కోవిడ్ నుండి ప్రభువా ఈ థర్డ్ వేవ్ రాబోతూ ఉందని మేము వింటూ ఉన్నాం. చిన్న బిడ్డలందరికీ ప్రభువా నాయన గొప్ప భద్రతను ప్రభువా నాయన, మంచి ఆరోగ్యంను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. యవనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆన్లైన్లో ప్రభువైనా వారి యొక్క స్టడీస్ని ప్రభువైనా వారు కంటిన్యూ చేస్తూ ఉండగా వారికి కావాల్సినటువంటి జ్ఞాన వివేచనలు ప్రభు మీ ద్వారా పొందుకున్నట్లు సహాయం అనుగ్రహించండి నాయన. మరి ఒకసారి ప్రతి కుటుంబాన్ని ప్రభు ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. వారికి నెమ్మదిని మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనారోగ్యంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఇదిగో ప్రభు నా యెహోవా రాఫా స్వస్థపరిచేవాడు గనుక ప్రభు నీ నామములో ప్రభు ఉన్నటువంటి గొప్ప శక్తిని, ఆరోగ్యమును ప్రభు, స్వస్థతను నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరు పొందుకున్నట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా నా ప్రభు తండ్రి, నీ యొక్క దాసురాలు ప్రభు కోటేశ్వరమ్మ గారికి ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి నీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా నా తండ్రి, ఉద్యోగాలు లేనటువంటి బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. గర్భఫలం లేని వారికి నజరేయుడైన యేసు క్రీస్తు నామమున గర్భఫలమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం.
అదే విధముగా నా ప్రభు తండ్రి, ఈ యొక్క ప్రభు జరిగినటువంటి ప్రార్థన అంతట్లో ప్రభు మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. నా ఆత్మీయ తండ్రిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారు చేస్తున్నటువంటి ప్రయాసం బట్టి ప్రభు, వారు చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి ప్రభు నాయన, ఆ యొక్క కార్యాలన్నింటిని బట్టి నీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. నీ చిత్తానుసారమైనటువంటి ఈ పరిచర్యలో ప్రభు నాయన, ఎంతవరకు మీరు నడిపిస్తున్న నాయన ఈ కార్యాలన్నింటిని బట్టి నేను మహింపరుస్తూ ఉన్నాం తండ్రి, నీకు వందనాలు. అదేవిధంగా దాసురాలను బట్టి ప్రభు, పాస్టమ్మ గారిని బట్టి వందనాలు ప్రభు. ఇచ్చిన కుమారుడు నిఖిల్ని బట్టి కూడా నేను మహింపరుస్తూ ఉన్నాం. జరిగినటువంటి ఆరాధన అంతటిని బట్టి నేను మహింపరుస్తూ ఉన్నాం ప్రభు. ఇదిగో ప్రభు, పరిచర్యలో పాలు పంచుకున్నటువంటి బిడ్డలందరిని బట్టి నీ నామానికి మహిమలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఒక మారు ప్రభు నాయన, వచ్చే ఆరాధన దినంలో మేమందరం పాలు పంచుకునేంత వరకు ప్రభు నీ కృప, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ, ప్రతి విషయంలో మీరే తోడుని నడిపించి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపించుకుంటూ, త్వరలో రాబోచున్న మా ప్రభును మా రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.